రాష్ట్రాన్ని మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజాము నుంచే దట్టంగా పొగమంచు కమ్మేయడంతో రోడ్లు కనిపించగా వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ఓవైపు చలి, మరోవైపు దట్టమైన మంచుతో చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. విమాన సర్వీసులు సైతం ఆలస్యమవుతున్నాయి. రాష్ట్రంపై మంచు దుప్పటి పరుచుకుంది. కృష్ణా జిల్లా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దీనివల్ల విమాన రాకపోకలకు అసౌకర్యం కలుగుతోంది. రన్వే విజిబిలిటీ సమస్యతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో సర్వీస్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. మంచు కారణంగా ఉదయం విమానాశ్రయం చేరుకోవాల్సిన పలు సర్వీసులు ఆలస్యమయ్యాయి. అటు చెన్నై, కోల్కతా జాతీయ రహదారిని పొగమంచు చుట్టేసింది. సిక్కోలులో దట్టమైన పొగమంచుతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో రహదారులను మంచు దుప్పటి కమ్మేసింది. మంచు వల్ల జాతీయ రహదారి పొడవునా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంచు తెరలు కమ్మేశాయి. సూర్యుడు కనిపించక రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ప్రధాన రహదారుల్లో చోదకులు లైట్ల వెలుతురులో వాహనాలు నెమ్మదిగా నడుపుతున్నారు. అటు మంచుతో పాటు చలి ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముసుగులు ధరించి ప్రయాణిస్తున్నారు. ప్రకాశం జిల్లా అంతటా పొగమంచు వ్యాపించింది. గిద్దలూరులో వాహనాలు నెమ్మదించాయి. రోడ్లపై చోదకులు లైట్లు వేసుకుని వాహనాలు నడుపుతున్నారు. పోలీసులు సైతం నెమ్మదిగా రాకపోకలు సాగించాలని సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్, నల్గొండ, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్నగర్తో పాటు నగర శివార్లోని పెద్దంబరపేట్, అబ్దుల్లాపూర్మేట్ పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని స్థితి నెలకొంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించగా లైట్లు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.